రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. తల్లార మండలం బిల్లుపాడు వెంకటగిరి రెవెన్యూలో గల కొన్ని సాగు భూములు అనుభవదారులుగా సాగులో ఉన్న రైతులు కొందరు పక్క రైతుల పొలాలను, ఇతర ప్రాంతాలలో ఉన్న రైతుల భూములను అక్రమంగా గత రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతో మామూలు ముడుపులు అందించి సాదా బహినామా ద్వారా తప్పుడు అగ్రిమెంట్లు సృష్టించి పక్క రైతుల సాగు భూములు స్వాహా చేసిన సంగతి విదితమే. ఉన్న సొంత సాగు భూమి కంటే అధికంగా నమోదు చేసుకున్నారు. గతంలో కొనుక్కొని సాగు చేసుకున్న అసలు రైతుకి భూమి లేకుండా స్వాహా చేశారు. ఇటువంటి అన్యాయాలను, అక్రమాలను, నిజాలను వెలికి తీయాలని స్థానిక తహసీల్దార్కి విన్నవించిన బాధితులు. అనంతరం నిజమైన విక్రయదారులు బాధితులు సరకొండ అప్పలరాజు, వారి తల్లి రమణమ్మ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ వారిని ఆశ్రయించి వారి సొంత భూముల వివరాలు, ఆధారాలు అందించడం జరిగింది. మా బాబాయ్ రోషయ్య గారు, మా నాన్నగారు. ఇది అమ్మిన మాట వాస్తవం. 4 ఎకరాల పొలం. ఇప్పుడు ఇంజం లక్ష్మీనరసయ్య గారు, ఇంజం రోషయ్య గారు మీకేమవుతారు? రోషయ్య గారు మా నాన్నగారు, లక్ష్మీనరసయ్య గారు మా బాబాయ్. ఇప్పుడు వాళ్ళు అమ్మినప్పుడు మీరు సుమారు మీ వయసు ఎంత అన్నది మీకు తెలుసా? మా వయసు సుమారు 20-25 సంవత్సరాల వయసులో ఉంటాం. అయితే మాకు తెలియదు. మా నాన్నగారు వాళ్ళు ఇష్టంగా అమ్ముకున్నారు. అమ్మిన మాట వస్తాం. మాకైతే అమ్మింది మా నాన్నగారు అమ్మిన వాళ్ళ మాట మేము ఏకత్యం, వాళ్ళకి. మీరైతే అబద్ధాన్ని ఆడం. మేము ఇప్పుడు వీరవరాజు, సరికొండ వీరవరాజుకి వాళ్ళ భార్య రవణమ్మకి అమ్మిన మాట వాస్తవమే అంటున్నారు. మీరు ఇది ఎక్కడికి వచ్చాయని చెప్తారు. ఎక్కడికి వచ్చాయని. అయితే ఇప్పుడు మీరు అమ్మిన పొలంలోని 181, 182, 183, 184, 180 ఇట్లా 189, 141 వరకు ఉన్నాయండి. దీంట్లో అసలు మీ దగ్గర కొన్న వాళ్ళ ఎవరైతే సరికొండ వీరవరాజు, రవణమ్మ ఉన్నారో వాళ్ళకి అసలు భూమే లేదు. వాళ్ళది కలుపుకున్నారా, అసలు వాళ్ళు కొన్నారా లేదా అని మీ దగ్గరకు వచ్చిన? వాళ్ళు కొన్నారు. కలుపుకున్నది కాదు, ఏం కాదు, కొనుక్కున్నది. వాళ్ళు వాస్తవంగా కొనుక్కున్నారు. చెట్లుంటే కొట్టించారు, బంధాలు కూడా కట్టించారు. అప్పుడు వీళ్ళు పడక దున్నక ఆగారు. ఎవరైనా వెళ్తూ బాగలేకనే ఆగారు. ఆగి మళ్ళీ పోతే మళ్ళీ కూడా సర్వేర్ గారిని కూడా తీసుకొని పోయినాం. అప్పుడు అయింది. అప్పుడు వస్తే ఇక్కడ చూపించారు. తర్వాత అప్పుడు కూడా పెసర కూడా తల్లి చెడగొట్టి మళ్ళీ మళ్ళీ ఏమైనా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చారు వాళ్ళకి కావాలనుకొని వాళ్ళ పొలానికి. ఇప్పుడు మీ పొలం మీరు చూపించడానికి వారసులుగా లక్ష్మీనారాయణ గారు మరియు రోసయ్య గారు వారసులుగా ఇప్పుడు ఎక్కడికైనా వచ్చి చెప్పడానికి కానీ చెప్పడానికి అయితే చెబుతాం. సరిహద్దులు అంత మధ్యన అమ్మారు కాబట్టి అంత ఎంఆర్ఓలు చూడాలి. అది వాళ్ళు చూసే పని. సరే, అది. థ్యాంక్ యూ సార్. నా పేరు ఇంజం వెంకటేశ్వరరావు. మా నాన్న పేరు ఇంజం రోషయ్య. మాది 189 మాది రేజర్ల మా ఊరు. మాది 189 సర్వే నెంబర్లో మా నాన్నగారు, మా తాతగారి పేరు మీద, ఇంజం వెంకయ్య గారి పేరు మీద పట్టాయి ఉన్నది. ఆ తర్వాత రాజు గారికి మా నాన్నగారు అమ్మేశారు దాన్ని. ఎన్ని ఎకరాలు సార్? అది 2 ఎకరాలు అమ్మారు. అమ్మిన తర్వాత వాళ్ళకి ఇష్యూ ఏదో వచ్చిందట. దాన్ని సర్వే చేసుకుంటే 189 ఏడు ఉంది, వాళ్ళు 141, 142 ఏడు ఉన్నది. అది తేలిపోద్దని. ఇప్పుడు మీ నాన్నగారి పేరు, మీ బాబాయ్ గారి పేర్లండి? ఇంజం లక్ష్మీనరసయ్య గారు మా బాబాయ్ పేరు. మా నాన్నగారి పేరు ఇంజం రోషయ్య. మా తాతగారి పేరు ఇంజం వెంకయ్య. అప్పుడు మీ వయసు సుమారు ఎంత ఉంటుంది సార్? మా వయసు సుమారు అప్పుడు 35 సంవత్సరాలు ఉంటుంది. 35 అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క మీ నాన్నగారు, మీ బాబాయ్ గారు ఎవరైతే అమ్మిన ఈ 4 ఎకరాలు ఉందో దీనికి సంబంధించి ఒక 4 కూలీలు కూడా ఎస్సీ వాళ్ళు ఉన్నారు సార్. వీళ్ళు కూడా అయ్యా అమ్మిన మాట వస్తాయి సారు, మరి మేము వెళ్ళి ఆ సైట్ మీదకి వెళ్ళి కంచకాలు కూడా వేసాము, శుభ్రం చేశారు, మొత్తం తిరిగారు. మా నాన్నగారు కూడా పోయారు అక్కడ. శుభ్రం వీరరాజు గారిని తీసుకుని పోయి శుభ్రం చేయించారు. అడంతా ఎట్లా ఇప్పించారు, జూమించారు, చేయించారు, అంతా చేయించి ఆయన కొప్పు చెప్పారు. ఇది వీరంరాజు 4 ఎకరాలు. తర్వాతనే మళ్ళీ తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంది. మరి తర్వాత వీళ్ళ మధ్యలో వీళ్ళు వచ్చారు ఇప్పుడు సార్. వాళ్ళు మరి గవర్నమెంట్ ఇచ్చారంటున్నారు. వాళ్ళకి ఏ నెంబర్ ఇచ్చారు వాళ్ళు, ఆ నెంబర్లో వాళ్ళు చూసుకోవాలి. ఆ సర్వే ఏం చేయించుకుంటారా, ఏం చేసుకుంటారో ఆ నెంబర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వీళ్ళు కొన్నారో, మేము మా నాన్నగారు వాళ్ళు అమ్మిన మాట వస్తాం మాకు తెలుసు అని మీరు ఎక్కడికి వచ్చాయని చెప్పగలరా సార్? చెప్పగలుగుతాం. అక్కడే మా నాన్నగారు సంతకం అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు కాబట్టి మేము అక్కడేం చెప్పగలుగుతాం. అదే అగ్రిమెంట్ మీద సంతకం లేకపోతే మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మా నాన్నగారు అమ్మారు కాబట్టి ఆయన మేము చెప్తాం ఎక్కడైనా. ఇప్పుడు చాలా మంది రండి మా నాన్నగారు అమ్మారని అడ్డం తిరుగుతున్నారు, కానీ మీరు 3 కొడుకులు కూడా ఇలా చెప్తున్నారంటే మీకు మా తరఫున కూడా ధన్యవాదాలు సార్. మొత్తం అమ్మారు కాబట్టి మనం అడ్డం తిరిగే అంత అవసరం కూడా లేదు. ఎవరైనా మీలాంటి వాళ్ళు వస్తారు, ఈ మీరు అమ్మారుగా మీ నాన్నగారు సంతకం కాదా అంటారు. దానికి మనం సమాధానం చెప్పలేం కదా. అక్కడ సంతకం ఉంది కాబట్టి ఓకే, దానికి అభ్యంతరం లేదు మాకు. ఒకసారి మీ పేరు, మీ గుడ్ నేమ్ చెప్పండి సార్. నా పేరు ఇంజం వెంకటేశ్వరరావు. ఏ ఊరు? రేజర్ల ఊరు పేరు. నేను ఇంజం రామారావుని. మా నాన్న పేరు రోషయ్య గారు,
మా బాబాయ్ పేరు లక్ష్మీశ్వర గారు. మేము కిరణరాజు గారికి పొలం అమ్మారు. రోషయ్య గారు ఇంజన్ లక్ష్మీశ్వర గారు 4 ఎకరాల పొలం అమ్మారు. అది మాకు 20-30 సంవత్సరాలు ఉంటాయి. మా ఆవిడ చెప్పింది కదండి, అదే మొత్తం. ఇప్పుడు మీరు ఈరవరాజు గారు భార్య రవణమ్మ అనేటోళ్ళకి 4 ఎకరాల పొలం అమ్మారు సార్. ఇది కొన్నాళ్ళు సాగు చేసుకున్నారు. మరి ఇది అప్పుడు కూలీలు కూడా వచ్చి వీటికి గెట్లు నిర్ధారించి కంప కూడా బాతి సాగు చేసుకున్నారు అన్నారు. ఈ విషయం మీకు తెలుసా? నాకు తెలుసండి. అప్పుడు మేమైతే ఆడికి వెళ్ళలేదు, కానీ వాళ్ళు కంపెనీ అడిగారు, అన్నీ చేశారు, సాగు చేసుకున్నారు, ఒక ఏడు వేసారు కూడా. కానీ మరి మధ్యలో వాళ్ళు మరి సంగతిగా మేము అంటించుకోలేదు. ఇప్పుడు కంప వేసి వాటిని బాగు చేసిన కూలీలు 4 ఎస్సీలు ఉన్నారు సార్. ఈ 4 కూడా వచ్చి చెప్పారు, అయ్యా మేము వాళ్ళు కొన్న మాట వస్తామే, మేమే పోయి కంచకాలు వేసినాం. ఈరవరాజు గారు వాళ్ళ భార్య వచ్చి కూడా ఆడ నిలబడి కంచకాలు వేసారని చెప్పారు. ఆ 4 కూలీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఆ భూమి లేదు. ఇప్పుడు ఆ ఈరవరాజు భూమి కనపట్టలే, చుట్టుపక్కల రైతులందరూ కలుపుకున్నారు అంటున్నారు. ఈ విషయం వాళ్ళు ఎక్కడన్నా దరఖాస్తు చేసుకుంటే మా నాన్నగారు అమ్మిన మాట వస్తామే, ఇంజం రోసయ్య గారు, ఇంజం లక్ష్మీనరసయ్య అనేటోళ్ళు మా బాబాయ్ మా నాన్నగారు అమ్మిన మాట వస్తామని మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నామండి. ఓకే. మీ పేరు? రామారావు. ఇంటి పేరు? ఇంజం. మీ నాన్నగారి పేరు? రోషయ్య గారు.